భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్కు ముందు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన కీలక వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటే తొలి టీ20 కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, అయితే తుది జట్టు కాంబినేషన్ను ముందుగానే వెల్లడించడం తనకు ఇష్టం లేదని అయ్యర్ స్పష్టం చేశాడు. ప్రత్యర్థులకు తమ వ్యూహాలు తెలుసుకోకూడదనే ఉద్దేశంతోనే జట్టు వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్టు తెలిపాడు. అంతేకాకుండా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని అయ్యర్ అద్భుతమైన ఆటగాడు అని మరియు గన్ ప్లేయర్ అని కొనియాడాడు. వైభవ్ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బెంచ్ పై కూర్చోబెట్టడం కెప్టెన్ గా తనకు ఎంతో కష్టమైన విషయమని పేర్కొన్నాడు. గత కొన్ని సిరీస్లుగా బాగా రాణించిన అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారని, కాబట్టి ప్రస్తుతం సీనియర్లకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అయ్యర్ అభిప్రాయపడ్డాడు. వైభవ్ కు ఎప్పుడు అవకాశం వచ్చినా ఖచ్చితంగా అత్యుత్తమంగా రాణిస్తాడనే నమ్మకం వ్యక్తం చేశాడు. శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ మ్యాచ్లో కూడా వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కడం కష్టమని, అతనికి మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఐర్లాండ్ చేతులు ఎదురైన ఓటమి నుంచి పుంజుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ తొలి టీ20 మ్యాచ్ డర్హమ్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది.